సమరం వినియోగి ప్రేక్షకులకు సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు ఒకప్పుడు సిటీ బస్సుల కోసం ఆధారపడి ఉండేవాళ్ళం. తర్వాత ఆటోలు వచ్చినాయి. ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయడంతో షేర్ ఆటో అని ఇంకోటి వచ్చింది. అప్పుడే క్యాబ్స్ కూడా ఉండేవి. సో ఇవి మీరు రోడ్డు మీద నుంచుని ఒక క్యాబ్ కోసం చేసి ఆపి అక్కడ బేరాలాడుకునే కంట ఆ రోడ్డు మీద దొరికే ఆ క్యాబ్ కానీ ఆ ఆటో కానీ ఎంత ఛార్జ్ చేస్తున్నారో అంతకంటే తక్కువ ఛార్జ్లో మీకు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి కొంతమంది అగ్రిగేటర్స్ అంటారు వీళ్ళు వచ్చారు. వీళ్ళ పేర్లు ఓలా, ఊబర్. ప్రతి ఒక్కళ్ళు ఆ ఓలా, ఊబర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంటి దగ్గర కూర్చొని బుక్ చేసుకుంటున్నారు. మీ ఇంటి దగ్గరికి ఆ ఆటో వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే చాలా సౌకర్యవంతమైనది ఇది. కొన్ని సందర్భాల్లో ఆటోని మనం పిలిచిన తర్వాత కానీ క్యాబ్ని పిలిచినప్పుడు కానీ అతను వస్తానని కన్ఫర్మ్ చేసి రాకపోతే, సపోజ్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పి ఒక క్యాబ్ బుక్ చేశారు, వస్తానన్నాడు, రాలేదు, చాలా లేట్ అయింది అతను రావడానికి. అప్పటికే ఎయిర్పోర్ట్లో ఆ టేకాఫ్ చేసే టైం దగ్గర పడిపోతుంది. ఒక గంట ముందు వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి, కానీ ట్యాక్సీ రాలేదు. సరే మొత్తానికి ట్యాక్సీ మీద వచ్చింది. ఎప్పటికో 30 గంటో లేటుగా వచ్చింది. ఈ లోపల అక్కడ ఎయిర్పోర్ట్లో లేట్ అయింది. ఆ బుకింగ్ కౌంటర్ క్లోజ్ చేసేశారు. అంచేత ఎంత బ్రతిమలాడినా సరే ఎయిర్లైన్స్ వాళ్ళు ఆ పాసెంజర్ని విమానంలోకి అనుమతించలేదు. సో అతను తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని మరొక విమానం కోసం ప్రయత్నం చేశారు. దీనివల్ల చాలా డబ్బు అతను ఖర్చు అయింది. ఎందుకంటే వెంటనే విమాన టికెట్ కావాలంటే అది డైనమిక్ ప్రైసింగ్ కాబట్టి సాధారణ విమాన ఛార్జీలతో పోలిస్తే ఆ విమాన ఛార్జీలు 2 రెట్లు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. ఆ రకంగా నష్టపోయిన తర్వాత అతను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఓలా కంపెనీ మీద కన్స్యూమర్ కమిషన్లో కంప్లైంట్ చేశాడు. కన్స్యూమర్ కంప్లైంట్ తీసుకున్న ఆ కమిషన్ ఆ ఓలా కంపెనీ లేట్ చేయటం వల్ల ఇలా జరిగింది కాబట్టి పరిహారం చెల్లించడం చేసింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ అగ్రిగేటర్స్, ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్స్కు ఒక వెసులుబాటు కల్పించింది. ఆ వెసులుబాటు ఏంటంటే వాళ్ళు పీక్ సమయాల్లో, అంటే రాత్రి 12 దాటిన తర్వాత అలాంటి సమయాల్లో వాళ్ళు రెట్టింపు ఛార్జ్ చేసుకోవచ్చు అని ఒకప్పుడు ఉండేది ఆటోలకి. ఇప్పుడు అగ్రిగేటర్స్ కూడా అదే నియమాన్ని పాటించమని చెప్పి ప్రభుత్వం అనుమతించింది. దీనివల్ల ఈ ఓలా, ఊబర్ లాంటి వాటిలో మీరు ప్రయాణం చేసినప్పుడు పీక్ అవర్స్లో మాత్రము వాళ్ళు రెట్టింపు ఛార్జ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.